ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. కాకినాడలో జరిగిన బీసీ నాయకుల అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, బీసీ సంఘాల నాయకులు అభిప్రాయం సేకరించి మేనిఫెస్టోలో పెడతామని అన్నారు. బీసీలకు తొలి నుండి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం మాత్రమేనని చెప్పారు. బీసీలందరూ ఒకే ఐక్యవేదికగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సంపద సృష్టించి నిరుపేదలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం కావాలని, కానీ జగన్ ప్రభుత్వం వాటిని విస్మరించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి ఒక గుండిక ఎవరంటే తెలుగుదేశం పార్టీకి అది బీసీలు మాత్రమే అనేది కూడా మీకు సందర్భంగా తేడా రావచ్చు. కానీ పోయినోడు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి విధానమే ఈనాడు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఉండేటువంటి సమస్యలు కానీ, బీసీకి ఉండేటువంటి సమస్యలు కానీ, మన రాష్ట్రం చేయగలిగినటువంటి మేనిఫెస్టోలో పెట్టే కానీ, బడ్జెట్లో పెట్టే కానీ అందరికీ న్యాయం చేసి 2-3 సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి సెన్సస్ తీయాలి, అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్ కావాలి. ఇటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేనా చూద్దామని మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ రాజకీయంగా, సామాజికంగా పెట్టారు. పోస్ట్ తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉండే దీన్ని గమనించి ఏ ప్రభుత్వమైనా ముందుకు తీసుకెళ్ళాలని కార్యక్రమాలు చేస్తే అది నిజమైనటువంటి ప్రభుత్వం. 4 సంవత్సరాలు ఎస్ఎల్ఏ చేశాం, ఎస్టీలు ఏం చేశాం, మైనార్టీలకు ఏం చేశాం, 55% ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఏం చేశాం. మాట్లాడితే సామాజిక న్యాయానికి కట్టుబడ్డారని చెప్తారు. 12 మందికి మంత్రి పదవులు ఇచ్చారంట, 54 కార్పొరేషన్లు ఇచ్చారంటున్నా. దేనికి 12 మంది మంత్రులు ఎందుకు? మీ వైవి సుబ్బారెడ్డి కాలుకు దండం మొక్కడానిక, లేకపోతే నువ్వు చెప్పినట్టుగా ఆడడానిక? ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, ఏదైనా ఒక కులానికి ఇబ్బంది జరిగితే ఒక్క మంత్రి అయినా సరే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో మేము బలహీన వర్గాల మంత్రులు చేస్తాడు, బలహీన వర్గానికి న్యాయం చేస్తాడు అనేది మనం నమ్మవలసినటువంటి అవసరం లేదు. ఏదో నేను ఇస్తున్నాను సంక్షేమ కార్యక్రమం అంటున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు పుట్టిందే దాదాపు 1976-1977 ఆ సందర్భాల్లో ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. బాగా బలపరిచినటువంటి తిండి, పట్ట, ఇల్లు ఎవరు పెట్టారు? ప్రజలే దేవుళ్ళు అన్నాడు ఎన్టీ రామారావు గారు. అంతకుముందు ఉండేటువంటి సంక్షేమ కార్యక్రమాల కంటే పేదవాడు సంతోషంగా నివసించాలి,